హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మామిడికాయ తాలింపు చేస్తున్నా. ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి తాలింపు, అన్నం, ఒక ఉల్లిగడ్డ, ఒక రెబ్బ ఎల్లిగడ్డ, కొన్ని పల్లీలు. కడాయి పెట్టుకొని 2 చెంచాలు నూనె పోసుకున్నా. ఫ్రెండ్స్, కొంచెమే పోసుకోండి నూనె. జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర వేగింది. ఫ్రెండ్స్, పల్లీలు, అలాగే ఉల్లిగడ్డ, ఒకటే పచ్చిమిర్చి. ఫ్రెండ్స్, కావాలంటే వేసుకొని, లేకపోతే స్కిప్ చేయండి. ఫ్రెండ్స్, ఓకేనా? మంచిగా కలుపుకోవాలి. సన్నగా తరిగిన ఎల్లిపాయ, గ్రీన్ చిల్లీ. ఇక్కడ అన్నం వేడైంది. మీరు ఎలా తాలింపు చేస్తారో చెప్పండి. ఫ్రెండ్స్, నేనైతే ఇలా చేస్తున్నాను. మామిడికాయ పచ్చడితోటి అన్నం తాలింపు చేస్తున్నాను. ఫ్రెండ్స్, మామిడికాయ తాలింపు అన్నం ఏమంటారో ఫ్రెండ్స్ మీరే చెప్పండి. ఏమన్నా తప్పు ఉంటే ఏమనుకోవద్దు. ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా తాలింపు పెట్టి మామిడికాయ పచ్చడి వేసి తాలింపు పెడతాను. ఫ్రెండ్స్, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తాను. చాలా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఈ విధంగా మీరు ఎలా చేస్తారో చెప్పండి నాకు కామెంట్లో, ఓకేనా? నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. ఫ్రెండ్స్, చాలా వరకు వీడియోస్ కొంచెం ముందుకు వెళ్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకరోజు వెళ్తున్నాయి, ఒకరోజు వెళ్తలే. ఫ్రెండ్స్, తప్పకుండా నా వీడియోస్ చూస్తారని ఆశిస్తున్నా. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, మంచిగా వేగింది. ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే పసుపు వేసుకోండి. ఇది మామిడికాయతోటి తాలింపు కాబట్టి, లేకపోతే స్కిప్ చేసుకోండి. నేనైతే కొంచెం వేస్తాను. ఫ్రెండ్స్, నాకు పసుపు వేయకుండా ఏ కూర చేయాలంటే, ఏది తాలింపు పెట్టాలంటే నేను చేయలేను. నేనైతే ఇది వేస్తున్నాను. కొంచెమే వేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే ఉప్పు. అమ్మ వేసిన మామిడికాయ పచ్చడి. ఫ్రెండ్స్, జీడిగండ వేసి పెట్టేసింది. ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకున్న పచ్చడి. ఆల్రెడీ వీడియో ఉంది, చూడండి. ఫ్రెండ్స్, తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, నేనైతే పెట్టలేదు. ఫ్రెండ్స్, అమ్మ పెట్టిందే తెచ్చుకున్నాను నేను. ఇంతైతే సరిపోతుంది. ఫ్రెండ్స్, మాకైతే. మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోండి. మామిడికాయ పచ్చడి వీడియో ఉంది, చూడండి. ఫ్రెండ్స్, తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మా మమ్మీ జీడి గింజలు వేసి మామిడికాయ జీడి గింజలు వేసి చేసింది, చూడండి. ఈ అన్నం అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి, ఓకేనా? అయిపోయింది. ఫ్రెండ్స్, తాలింపు ఉంటే కరివేపాకు వేసుకోండి. ఫ్రెండ్స్, నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. మా ఇంట్లో పెద్ద చెట్టు ఉన్నది. ఫ్రెండ్స్, పోయింది. ఏం చేద్దాం, కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. ఒక్కొక్కసారి మంచిగా ఉన్న చెట్టు ఎండిపోయింది. ఫ్రెండ్స్, ఏమైందో ఏమో కానీ. పల్లీలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్, చూసారా? కొంచెం తక్కువ వేసాను. ఫ్రెండ్స్, మా పిల్లలు కారం తక్కువ తింటారు కాబట్టి, కావాలంటే మీరు కొంచెం వేసుకోండి. పచ్చడి నెయ్యి కూడా కొంచెం వేస్తున్నాను. చూడండి. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. ఫ్రెండ్స్, ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యి వేసాను కాబట్టి కమ్మటి వాసన వస్తుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇంతే.